హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. బాల్డ్ హిల్ అయిపోయింది, అంటే గుండుకొండ అయిపోయింది. ఇప్పుడు సీ క్లిఫ్ వాక్ వెళ్తున్నాం అనమాట. ఇది ఒక బ్రిడ్జ్, ఇది ఒక టూరిస్ట్ స్పాట్. ముందు వీడియోలో చెప్పాను కదా, దాని వే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా అదే వే అనమాట. కొండలు చుట్టూ సౌండ్లు వినిపిస్తున్నాయా మీకు? పిట్టల సౌండ్లు చూడండి, అన్ని పిట్టలు ఎట్లా అరుస్తున్నాయో. ఇక్కడ దారిలో క్యాంగ్రూస్, కోలాస్ కనిపించవచ్చు. డ్రైవ్ కేర్ఫుల్లీ అని కాషన్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా చూడండి, చాలా బాగున్నాయి. వే అంతా కూడా 2 సైడ్స్ కొండల్ని విడగొట్టి వే వేశారు. లైక్ మనకి తిరుమల కొండ ఎలా ఉంటుందో అలాగా. కొండ చర్యలు ఎక్కడ విరిగి పడతాయో అన్న భయం వేస్తుంది. చెట్లు చూడండి, వర్షం పడడం వలన వెట్టిగా అనిపిస్తూ ఉన్నాయి. ఎంతెంత పొడుగున్నాయో, ఎంతెంత ఎత్తున్నాయో అన్న, ఎత్తు పొడుగు అన్న ఒకటి. నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చేస్తున్నాను. మధ్యలో తప్పులు దొర్లితే పెద్ద మనసుతో క్షమించండి. చెత్త కమెంట్స్ అయితే చెయ్యొద్దబ్బా. ఇది జంగల్ అని మా ఓట్ డిసైడ్ చేసేసిండు. అందులో ఇల్లులు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. కాదు మోక్ష, అడవిలో ఇల్లులు ఉండడం అనేది మాకేం కొత్త కాదు. మేము చూస్తూ ఉంటాం, మేము చిన్నప్పటి నుంచి. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి నీకు అవి కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి. చెప్పు, కెమెరా చూడు. నువ్వు ముందు ఎప్పుడన్నా చూసావా? ఎక్కడ చూసావు? మా అబ్బాయి చూడండి, ముందు ఎప్పుడైనా చూసావా అంటే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కదా అప్పుడే చూసానని చెప్తున్నాడు. ఇట్లుంటది పిల్లలతో. వీళ్ళ స్మార్ట్నెస్ను భరించడం చాలా కష్టం. మావోడు మొత్తానికి రెట్టమతవాది. చూడండి, చింపాంజీ లెక్క చూస్తున్నాడు. చూడడానికి ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, అస్సలు ఇన్నోసెంట్ కాదు. పెద్ద కంట్రీ నాయాలు, అట్లాగే అంతే నాలెడ్జ్ నాయాలు కూడా. నాకేమీ తెలీదు. నన్ను ఎప్పుడు ఏమంటారు కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ మన ఇండియాలో లక్ష్మి అక్క ఉంది కదా, మంచు లక్ష్మి అక్క, ఆ అక్కకి వీడికి తోడు పంపచ్చు. అంతా సరి చేస్తాడు మంచిగా, లాంగ్వేజ్ అనమాట. అట్లుంటుంది మా ఓడితోటి. ఈడున్నాడు చూడండి, ఈడు ఏం మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటాడు. మంచి క్యూట్ బాయ్. ఇది ఉంది కదా, ఇది వేస్ట్ బాయ్. ఎవరైనా మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా? పెద్దోడు యాక్టివ్గా, చిన్నోడు సైలెంట్గా. మా ఇంట్లోనే ఇలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడే మా ఓడికి పెళ్ళయింది. ఎవరైనా భోజనాలకు వచ్చే వాళ్ళు ఉంటే రాండి. భోజనానికి వచ్చిన వాళ్ళని తంటావా? భోజనం పెట్టే వాళ్ళని అంటావా? భోజనాలు పెట్టే వాళ్ళని అంటావా? భోజనానికి వచ్చిన వాళ్ళని అన్నవా? భోజనానికి ఎవరు రావద్దండి, మా అబ్బాయి తంతాడంట. బ్యాడ్ బాయ్, సచ్ ఏ బ్యాడ్ బాయ్. చూడండి, డ్రైవర్ నరసింహతో. ఎప్పుడు డ్రైవర్ నరసింహనే చూస్తారు, డ్రైవర్ సౌజీని చూడరు కదా. ఇక్కడ ఇలాంటి స్లోప్ కొత్త ప్లేస్లు వస్తే మా ఆయన నాకు డ్రైవింగ్ ఇయ్యడు. అంత నమ్మకం నా మీద. మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంత నమ్మకస్తులు ఉంటే. డ్రైవింగ్ నాకు స్టీరింగ్ ఇవ్వాలంటే మా ఆయనకి చాలా భయము. వద్దు తల్లి అంటాడు. ఇంకెట్లా నేర్చుకుంటుంది? ఇస్తేనే కదా నేర్చుకుంటారు ఎవరైనా. ఇక్కడ ఉలగాంగ్ సిటీ ట్రైన్ వస్తుందండి చూడండి. రోడ్డు క్రాసింగ్కి అవి స్టాప్ పడతాయి మన ఊర్లో లాగే. ట్రైన్ వస్తుంది చూద్దాం ఇప్పుడు. ఎస్, ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది క్రాసింగ్ కదా, అందుకే హారన్ ఇస్తూ పోతుంది చూడండి. రోడ్డు మధ్యలో క్రాసింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాగా ఇక్కడ కూడా. ఇక్కడ ఒక సీక్రెట్ వే ఉంది, చూపిస్తా చూడండి మీకు. ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండ్ ఎక్కడ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. ఇది సీక్రెట్ వే, చిన్న దారి. ఎదుగండి, మనుషులు కూడా వస్తూ ఉన్నారు చూడండి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ వాక్ వేలో మధ్యలో ఒక చోట ఎండ్ అవుతుంది. బట్ ఆ ఎండింగ్ ప్లేస్ చూపిస్తాను. మేమైతే ఈ దారిలో వెళ్ళట్లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే, మన అడవులలో చిన్న దారులు ఉంటాయి కదా, ఏమంటారు, బండ్లబాట, అట్లా ఉంటుంది. మా పిల్లలు నడవరు కాబట్టి మేము ఈ దారిలో వెళ్ళట్లేదు. మేము మెయిన్ రోడ్లో వెళ్తున్నాము. సీక్రెట్ వే నుండి ఎక్కితే ఈ కొండలపైకి ఎక్కడికో ఎక్కుతామంట. అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ చూస్తామంట. అప్పటికి సగం ప్రాణం చేతిలోకి వచ్చేస్తుంది.
ఇప్పుడైతే బ్రిడ్జ్, నేను ఏదైతే బ్రిడ్జ్ చెప్పానో ఆ బ్రిడ్జ్లో వాకింగ్కి వెళ్తున్నాం. సో ఆ వాకింగ్ అంతా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి నా వెనకాల అడవి ఎలా ఉందో. వీళ్ళ లైఫ్ ఎంతైనా ప్రశాంతమైనదబ్బా. ఉలగాంగ్, ఇది ఉలగాంగ్లో ప్లేస్ అన్నమాట. మా ఇంటి నుంచి ఇది దాదాపు ఎంత ఉంటుంది కన్నా జర్నీ? 1.5 అవర్ జర్నీ ఉంది. బాగుంది కదా. సో ఇంకా లెట్స్ గో వాకింగ్. ఇది నేను బిర్యానీ ఆకు చెట్టు అనుకుంటున్నాను. అయితే మా ఆయనది జామాయిల్ చెట్టు అని చెప్తున్నాడు. ఏం చెట్టో మీరే కమెంట్ చేయండి. మళ్ళీ పైగా రన్నింగ్ కమెంటరీ చెప్తున్నాడు, జామాయిల్ చెట్టుకి బిర్యానీ ఆకు చెట్టుకి తేడా తెలియదు నీకు, మళ్ళీ పెద్ద రైతు బిడ్డవి అని రన్నింగ్ కమెంటరీ చేస్తున్నాడు. ఆల్వేస్ ఇట్లనే తిడతా ఉంటాడు నన్ను. సో చూడండి మాతో పాటు ఎంతమంది వచ్చారో అందరూ రివర్స్ అవుతున్నారు. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. వర్షం కూడా పడుతుంది. బ్రిడ్జ్ నేను చూపిస్తున్నాను ఆల్రెడీ, బట్ ఇంకోసారి అంటే చూపిస్తాను. ఇది గాలికి ఫోన్ ఊగుతా ఉంది. వ్యూ స్పాట్. క్లైమ్ అప్. సో అదిదా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి సగము అదిగోండి సముద్రంలో ఉంది. అలలు ఇలా 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 ఉన్నాయి చూడండి, బాగా గమనించినట్టయితే. అందరితో ఒక గోల్ అయితే వీళ్ళు యాక్చువల్గా ఇది చాలా డౌన్ ఉంది. వీడియో తీస్తుంటే మా ఆయన ఏం చెప్తున్నాడంటే, చేతి నిండా పని, దమ్మిడి ఆదాయం లేదు, నా ఫోన్ కూడా పోగొడతావు, జాగ్రత్తగా దిగే అని చెప్తున్నాడు. ఇక్కడ వాల్ చూడండి ఎలా ఉందో. ఆ ఫ్లోట్స్ అనేది ఆ వాల్ దాటి రాకుండా మేబీ కట్టినట్టున్నారు. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఆ వాల్ కనిపించలేదు, ఈసారి కనిపిస్తుంది. ఇండినా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనే చూడలేదా? మా వారు చెప్తున్నారు ఉందంట లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, నేనే గమనించలేదు. అయితే అలా ఫ్లోట్ అవుతూ ఉంది బ్రిడ్జ్. ఇలా గేట్ ఉంది, బాగా ఏమంటారు పకడ్బందీగా పెట్టారు గేట్ అయితే. ఏం చూసావు? డాల్ఫిన్. డాల్ఫినా? మా అబ్బాయి డాల్ఫిన్ చూసారంట సీలో. ఒకసారి మనం కూడా చూద్దాము, కనిపిస్తుందేమో. ఏడరా? పైకి ఫ్లై అవుతుంటే చూసినావా? ఏదిరా? నాకైతే కనిపిస్తలేదు. మా ఓడికి కనిపించిందంట. అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు. మా ఓడిని అస్సలకే నమ్మలేము. నెక్స్ట్ వీక్ లో వెళ్తాము, అప్పుడు చూద్దాం చెప్పి. ఇందాక చెప్పాను కదా సముద్రంలో ఉంటుంది బ్రిడ్జ్ సగం అని. చూడండి పోల్స్ వేసి సముద్రము, హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జ్ అక్కడ నుంచి కొండ చర్యలు. కొంచెం ఇది వే కూడా ఎలా ఉంటుందంటే, నేను ముందు పిక్చర్ చూపించాను కదా, నేను మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేస్తానులేండి. అలా ఉంటుంది, అలా సర్కిల్గా కరువుగా చాలా బాగుంటుంది. పైన క్లౌడ్స్ మరి అలల సౌండ్ ఉంటుంది. పిన్ని సీరియల్లో సాంగ్ ఉంటుంది కదా, కృష్ణమ్మకి గోదావరికి తోడెవరమ్మ, అది గుర్తొస్తుంది నాకు. సో ఇలా ఇప్పుడు సముద్రం దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ చూడండి ఎంత బాగా అలలు ఫ్లోట్ అవుతా ఉన్నాయో, బాగున్నాయి. ఈ సీక్లిఫ్ బ్రిడ్జ్ అనేది అఫీషియల్లీ 2005లో ఓపెన్ చేశారంట. అంటే ఓల్డ్ బ్రిడ్జ్ ఏం కాదు. చూడండి మీకు చాలా బాగా అనిపిస్తుంది. పొంగి రాళ్ళ మీద పడుతున్నాయి మంచిగా. ఇలా క్లౌడీగా ఉంటే చాలా అలలు బాగా వస్తాయి. కొంచెం ఎండబెట్టినాయంటే సముద్రం బాగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అలలు అనేవి ఏమి కనిపించవు. లాస్ట్ ఇయర్ చాలా బీచెస్ కవర్ చేస్తుంది. అప్పుడైతే నాకు ఛానల్ లేదు, ఏదో మా వరకు చిన్న చిన్న వీడియోలు తీసుకొని
స్టార్ట్ చేశాను కానీ ఇంత లాంగ్ వీడియోస్ అయితే అస్సలు చేయలేదు. మా పిల్లలు చూడండి సీలోకి రాళ్ళు విసురుతూ ఉన్నారు. గొప్పోళ్ళు మా వాళ్ళు, యాడున్నా వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ అవుతారు. రెడీ మను గో, కమ్ ఆన్, రెడీ స్టడీ గో. ఏ డాడీ వన్ పోయింది, ఏ డాడీ వన్ పోయిందిరా. బ్రిడ్జి కిందకు వచ్చాము ఇప్పుడు. మా ఆయన ఎలా కనిపిస్తాడేమో కానీ కనిపించిన వాళ్ళందరూ ఫొటోస్ తీయమంటారు. నాకు వీడియో తీయమంటే మా ఆయన కష్టపడతాడు, పెడతాడు దాన్ని. వాళ్ళు ఫోటో తీయమంటే మాత్రం శుభ్రంగా వెళ్ళి తీసేస్తాడు. అంతేలే, ఇట్లా 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 తీయాలంటే మా ఆయన చెప్తున్నాడు, నాకు తెలియదు. పొరపాటున ఫోన్ కింద పడుతుంది, మా ఆయన ఫోనే, ఐఫోను పసక్ అవుతుంది. లోతు చూడండి ఎంత లోతుందో. ఇక్కడ చూడండి ఎడ్జు బొక్కలు ఉన్నాయి. నాకేమో భయము ఫోన్ హోల్డ్ చేయడం సరిగ్గా రాదని, మా ఆయన మాత్రం తీసుకో 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 అని చెప్తా ఉంటాడు అనమాట. మళ్ళీ ఫోన్ తీసుకున్నప్పుడు 100 జాగ్రత్తలు చెప్తా ఉంటాడు, 100 సార్లు తిడతా ఉంటాడు అనమాట. నా ఫోనా ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, నీకు ఇది తెలీదు నాకు అది తెలీదు అనేసి ఇంకా ఆపేయాలంట. ఇక్కడ మీరు చూస్తున్నది బ్రిడ్జ్ డ్రైవ్ వే, అంటే కారు మనం ఎలా వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ ఎలా ఉంది అన్నమాట. అలా చాలా బాగుంటుంది చూడటానికి. జస్ట్ అన్నీ చూపించాను కదా, ఈ డ్రైవ్ వే కూడా యాడ్ చేద్దాం అన్నట్టు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా విడుతుంటుంది, చాలా బాగుంటుంది, చూడదగ్గ ప్లేస్ అనమాట. వచ్చినప్పుడు సిడ్నీకి ఇది కూడా చూడదగ్గ ఒక ప్లేస్. నా అన్వేషణ వచ్చారు కదా ఆస్ట్రేలియాకి, అప్పుడు ఈ సీ క్లిఫ్ బ్రిడ్జ్ మీద కూడా ఒక వీడియో తీశారు, నాకు బాగా గుర్తుంది. ఆ వీడియో నేను చూశాను కూడా. నేను వెళ్ళిన రోజైతే డిఫరెంట్ అట్మాస్ఫియర్లు అన్నీ ఒకే రోజు ఉండే. ఇద్దరు వాన ఎండ చలి మొత్తం ఉండే. సో ట్రాఫిక్ చూడండి ఇంత బ్రిడ్జ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. అదండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను.